Good morning, children. మనం చాప్టర్ 8 స్టార్ట్ చేసాం కదమ్మా. ఎస్టర్డే క్లాస్లో పేజ్ నెంబర్ 99లో 2 న్యూ వర్డ్స్ రీడ్ చేయమని చెప్పాను. టుడే క్లాస్ రీడ్ 3 న్యూ వర్డ్స్. హ్యూమిడిటీ, ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. హ్యూమిడిటీ అంటే మీనింగ్ గాలిలో ఉండే తేమని హ్యూమిడిటీ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఫ్రోస్ట్, frozen water droplets on the ground or other substances. Frost అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ డ్రాప్లెట్స్. ఫ్రోజన్ అంటే ఏంటమ్మా? ఫ్రోజన్ మీన్స్ గడ్డగట్టిన వాటర్, అంటే మనం మంచు బిందువులు అంటాం కదా, ఐస్ ముక్కల్లో, అవి గ్రౌండ్ మీద ఉన్న వాటిని, గ్రౌండ్ మీద కానీ అదర్ సబ్స్టాన్స్ వేరే ప్లేస్లో ఎక్కడైనా ఫ్రోజన్ వాటర్ డ్రాప్లెట్స్ని ఫ్రాస్ట్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ డ్యూ, వాటర్ డ్రాప్లెట్స్ దట్ ఫామ్ ఆన్ గ్రాస్. గడ్డి మీద మనం ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి మన మొక్కల మీద గడ్డి మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉంటూ ఉంటాయి, దానిని డ్యూ అని పిలుస్తారమ్మా. ఆర్ లీవ్ సర్ఫేసెస్ డ్యూరింగ్ ద నైట్. రెండింటిలో ఏ మీనింగ్ అయినా చదవచ్చు. ఆ 3 న్యూ వర్డ్స్ రీడ్ చేయండి అమ్మా. అలానే పేజ్ నెంబర్ 100 ప్రాక్టీస్ జోన్ 1 ట్రై చేయమని చెప్పాను, చేస్తే ఉంటారనుకుంటున్నా. ఎస్టర్డే క్లాస్లో మనం వెదర్ గురించి డిస్కస్ చేసాం. వెదర్ అంటే షార్ట్ పీరియడ్లో చేంజ్ అయ్యే వెదర్, లాంగ్ పీరియడ్ ఉండేది క్లైమేట్ అని ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. అలానే వెదర్ మీద ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సన్లైట్, టెంపరేచర్, విండ్, రెయిన్, హ్యూమిడిటీ, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అలానే విండ్, స్ట్రాంగ్ విండ్ని స్టోర్మ్ అని, కూల్ విండ్ని బ్రీజ్ అంటారని ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ జోన్ 1 చూడండి అమ్మా. మీరు రాసే ఉంటారనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. వెదర్ అండ్ సీజన్స్ ఆర్ ద సేమ్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారు ఇక్కడ, కానీ అది కరెక్టా రాంగ్? మరి కరెక్ట్ ఏంటి? Weather is different from seasons. Correct answer, weather is different from seasons. And next, second one, the moon plays a major role in the conditions of weather. Weather conditions మీద మేజర్ రోల్ చూపించేది ఏది అంటే ఇక్కడ మూన్ అని ఇచ్చారు, కానీ మనం సన్ అని రాయాలి. అంటే ద సన్ plays a major role in the conditions of weather. And C, warm air being heavy rises up and is replaced by cooler air from above. Warm air being heavy, warm air ఎప్పుడు కూడా లైటర్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం రాయాలి? warm air being lighter. హెవీ ప్లేస్లో హెవీ తీసేసి అక్కడ మనం లైటర్ పెట్టి మిగతాదంటే యాస్టీస్గా రాయడమే. అంటే వార్మ్ ఎయిర్ బీయింగ్ లైటర్ రైజెస్ అప్ అండ్ ఈజ్ రీప్లేస్డ్ బై కూలర్ ఎయిర్ ఫ్రమ్ అబౌవ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, వెదర్ కండిషన్స్ డు నాట్ చేంజ్ ఎవ్రీ డే. కానీ మనకి ఇక్కడికి ఈ డు నాట్ అంటే అవ్వవు అని ఇచ్చారు, కానీ అవుతాయి కాబట్టి వెదర్ కండిషన్స్ మే చేంజ్ అక్కడ మే చేంజ్ ఎవ్రీ డే. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ కాజెస్ ద విండ్ టు బ్లో. గాలి వీచడానికి కారణాలు ఏంటమ్మా? వార్మ్ ఎయిర్, విండ్ బ్లో అవడానికి కాజెస్ ఏంటి అంటే ద మూమెంట్ ఆఫ్ ఎయిర్. ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ కాజెస్ విండ్ టు బ్లో. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ సీజన్స్. వెదర్కి సీజన్స్కి డిఫరెంట్ ఏంటి అంటే చూడండి, పేజ్ నెంబర్ 100లో పిక్చర్ కింద ఉంది ఆన్సర్. వెదర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సీజన్స్. Seasons such as summer and winter stay for several months, unlike seasons
వెదర్ కండిషన్స్ మే చేంజ్ ఎవ్రీ డే. మే అంటే మేమెంత కాదమ్మా, మేబీ అంటాం కదా, అనుకుంటా అంటాం కదా, మేబీ అవ్వచ్చు అంటాం కదా, దానికి మే అని యూజ్ చేస్తూ ఉంటారు. అంతవరకు కంప్లీట్ చేయడం ప్రాక్టీస్లోను. ఒకసారి 101లో డూ అండ్ డాక్యుమెంట్ చూడమ్మా. పేజ్ నెంబర్ 1లో డూ, 101లో డూ అండ్ డాక్యుమెంట్. పేజ్ నెంబర్ 101 చూడము. Let us find out with the help of an activity that hot air is lighter than cold air. మనం ఇక్కడ ఇచ్చిన ఒక యాక్టివిటీతో కోల్డ్ ఎయిర్ కన్నా కూడా హాట్ ఎయిర్ అంటే వేడి గాలి, చల్లటి గాలి కన్నా కూడా వేడి గాలి లైటర్ తేలికగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ డూ అండ్ డాక్యుమెంట్ ద్వారా చూద్దామని అంటున్నారు. చూద్దాం ఒకసారి. మెటీరియల్ రిక్వైర్డ్ ఏ క్యాండిల్ అంటే మ్యాచ్ బాక్స్. ఒక క్యాండిల్, ఒక మ్యాచ్ బాక్స్ తీసుకోండి అగ్గిపెట్టి. వాట్ విల్ యూ డూ? లైట్ ద క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ వెలిగించాలి. హోల్డ్ ద క్యాండిల్ ఇన్ డిఫరెంట్ పొజిషన్. క్యాండిల్ వెలిగించిన తర్వాత ఆ క్యాండిల్ని డిఫరెంట్ పొజిషన్లో మనం పట్టుకోవాలి. మనకి ఇక్కడ పిక్చర్లో ఏ విధంగా చూపించారో అలా. అబ్జర్వ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఈచ్ టైమ్ యూ చేంజ్ ద క్యాండిల్స్ పొజిషన్. మనకు అక్కడ టెక్స్ట్ బుక్లో 3 పొజిషన్స్ ఇచ్చాడు. క్యాండిల్ వెలిగించిన తర్వాత క్యాండిల్ని డిఫరెంట్ పొజిషన్లో పట్టుకోమంటున్నాడు. అలా పట్టుకున్నప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఫ్లేమ్. ఫ్లేమ్ అంటే మనం క్యాండిల్ వెలిగించిన తర్వాత పైన మంట వస్తుంది కదా, దానిని ఫ్లేమ్ అంటారు, మంటని. ఆ మంటను అబ్జర్వ్ చేయమంటున్నాడు. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్. ఇప్పుడు ఇక్కడ మనకి 3 డైరెక్షన్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్గా పట్టుకున్నారు, ఒకటి కొంచెం బెండ్ చేశారు, మూడోది బాగా బెండ్ చేశారు. అలా 3 పొజిషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో మీకు ఫ్లేమ్ అనేది దాని యొక్క పొజిషన్ని మార్చుకుందా, సేమ్ ఒకేలాగా ఉందా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఓకే. Is there any change? No. There is no change in the direction of the flame. మనం క్యాండిల్ని పొజిషన్ మార్చి పుచ్చుకున్న ఫ్లేమ్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఆల్వేస్ పాయింట్స్ అప్వర్డ్. మనం క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఎలా ఉంది? అప్వర్డ్, పైకి మాత్రమే ఉంది. 3 పిక్చర్స్లో క్యాండిల్ పొజిషన్ మార్చిన చూడండి 3 పొజిషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఫ్లేమ్ అనేది ఎలా ఉంది? అప్వర్డ్, పైకి. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లేమ్. నౌ మూవ్ యువర్ హ్యాండ్ అరౌండ్ ద క్యాండిల్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ క్యాండిల్కి మన చేతుల్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో అడ్డం పెట్టాలంట. ఆల్సో మూవ్ యువర్ హ్యాండ్ అబౌవ్ ద క్యాండిల్ ఫ్లేమ్. కొన్నిసార్లు క్యాండిల్కి అడ్డంగా పెట్టాలి, కొన్నిసార్లు ఇలా ఫ్లేమ్కి పైన పెట్టాలి అంట. What do you feel? What do you feel? You will feel that the air by the sides of the flame is cooler than the air directly above the flame. మనం ఇలా పెట్టినప్పుడు ఈ హ్యాండ్స్ రెండు ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది? మనకి అంత హాట్ అనిపించదు. కానీ మన చేయి తీసుకెళ్ళి ఇక్కడ ఇలా పైన పెట్టినప్పుడు ఏమవుతుంది? మన చేతికి వేడి గాలి అనేది తగులుతూ ఉంటుంది. క్యాండిల్ సైడ్లో పెట్టినప్పుడు కూల్గా ఉంటుంది, పైన పెట్టింది అప్పుడు వేడిగా అనిపిస్తుందంట. ద ఫ్లేమ్ హీట్స్ అప్ ద ఎయిర్ ఇన్ ఇట్స్ సరౌండింగ్స్ అండ్ ఇట్ రైజెస్ అప్. ఈ ఫ్లేమ్, ఈ మంట అనేది తన చుట్టూ ఉన్న గాలిని
తన సరౌండింగ్స్ చుట్టూ ఉన్న గాలిని వేడిగా చేసి ఆ వేడిగా అవ్వడం గాలి ఏమవుతుంది, పైకి వెళ్తుందంట. యాజ్ ద హాట్ ఎయిర్ ఈజ్ లైటర్ దాన్ ద కోల్డ్ ఎయిర్ ఇట్ రైజెస్ అప్, పుల్స్ ద ఫ్లేమ్ అప్వర్డ్. ఎప్పుడు కూడా హాట్ ఎయిర్ తేలిగ్గా ఉంటుంది, ఈ కూల్ ఎయిర్ చల్లగా ఉంటుంది. సో హాట్ ఎయిర్ లైటర్ దాన్ ద కోల్డ్ ఎయిర్, చల్లటి గాలి కన్నా హాట్ ఎయిర్ తేలికగా ఉండడం వల్ల, తేలిగ్గా ఉన్నది ఏమవుతుంది, పైకి వెళ్తుంది. ఇట్ రైజెస్ అప్, పైకి వెళ్ళి పుల్స్ ద ఫ్లేమ్ అప్వర్డ్, అలాగే ఫ్లేమ్ని పైకి ఉండేటట్టే చూస్తుందంట. అదే తేలికగా ఉంటుంది కదా, అదే డౌన్కి మంట మనం ఇంట్లో దీపం వెలిగించినా కూడా ఎలా ఉంటుంది, పైకే వెళ్తుంది. డౌన్కి ఎక్కడైనా వెళ్తుందా, వెళ్ళగదు. దానికి కారణం ఏంటంటే హాట్ ఎయిర్ కోల్డ్ ఎయిర్కైనా తేలిగ్గా ఉండి ఈ హీట్ని ఈ ఫ్లేమ్ని పైకి పుల్ చేస్తూ ఉంటుందండి. ఓకేనా, అది డూ అండ్ డాక్యుమెంట్. మీరు ఈ డూ అండ్ డాక్యుమెంట్ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా, ఓకేనా. మనకి ఇంట్లో క్యాండిల్స్ ఉంటాయి, మ్యాచ్ బాక్స్ అందుబాటులో ఉంటాయి, మనకి ఇబ్బంది ఏం కాదు కాబట్టి. కానీ మీరు ట్రై చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బట్టలకి వాటికి చేతులు కాకుండా, బట్టలు ఏమి దానికి తగలకుండా జాగ్రత్త పాటిస్తూ ఈ డూ అండ్ డాక్యుమెంట్ చేసి చూడండి. క్యాండిల్ మనకి ఇలా క్యాండిల్ వంచినప్పుడు అది కొంచెం మైనం పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. అలా వస్తున్నప్పుడు చేతి మీద అది పడకుండా జాగ్రత్తగా ఉండి, ఒంటి మీద అది పడకుండా మన దుస్తులకి, మనం వేసుకునే బట్టల నుంచి దూరంగా ఉండి ఈ యాక్టివిటీ చేసి చూడండి. అది మీ పేరెంట్స్ దగ్గర పెట్టుకుని, మీ పేరెంట్స్ దగ్గర లేకుండా చేయొద్దు, ట్రై చేయండి. ఇలా చేతులు పెట్టి చూడండి ఒకసారి. ఇలా ఫ్లేమ్ కూడా కొంచెం దూరంగా చేతులు పెట్టండి, మరీ దగ్గరగా పిక్చర్లో చూపించిన దగ్గరగా ఏం పెట్టద్దు, కొంచెం దూరం పెట్టి చేసి వీలుగా ఉంటే కంపల్సరీ మీ పేరెంట్స్ మీకు ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో అప్పుడు మాత్రమే చేయండి అమ్మ. ఓకేనా, మిస్ చేయమన్నారు కదా అని ఇప్పుడు పడితే అప్పుడు చేయకండి. మీ పేరెంట్స్ దగ్గర పెట్టుకుని యాక్టివిటీ ఇబ్బంది లేకపోతే చేయండి. ఓకేనా, మళ్ళీ మిస్ చెప్పారు అని అనుకోదు. మీ పేరెంట్స్ దగ్గర పెట్టుకుని మాత్రమే ఇది చేయండి. ఎందుకంటే కొంచెం మంటతో కదా, మనం అసలు కుదిరెక్కువ కదా, కాబట్టి ఏ చేతిలో కావాలో కాల్చుకోకుండా చేయాలి కాబట్టి. ఓకే అమ్మా, బై. టుడే క్లాస్ ఈస్ కంప్లీట్.